పఠాన్కోట్ వ్యవస్థ లోపాలను వెక్కిరిస్తుంది. ఉగ్రవాదులు పెను విధ్వంసం సృష్టించకుండా నిలువరించగలిగిన అసలు ఉగ్రవాదులు అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ లో ఎలా అడుగుపెట్టారనేదే కోటి కృష్ణల ప్రశ్న. ఉగ్రవాదులకు పాకిస్తాన్లోనే శిక్షణ అందుతుందన్నది తిరుగులేని నిజం కావచ్చు. కానీ ఉగ్రవాదులకు ఖచ్చితంగా భారత్లోనూ సహకారం అందుతుందన్నది భయంకర వాస్తవం. కొంత విద్రోహం, కొండంత నిర్లక్ష్యం కలిసి భారత రక్షణకు పెను సవాళ్లు విసురుతున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పఠాన్కోట్ లో ఉగ్రవాదులు పెను విధ్వంసం సృష్టించకుండా ఆర్మీ నిలువరించి ఉండొచ్చు. కానీ అసలు ఎయిర్ బేస్ లో ఉగ్రవాదులు ప్రవేశించడమే ఘోర వైఫల్యమనక తప్పదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఆర్మీలో కొందరు ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చన్న అనుమానాలు వినపడుతున్నాయి. వాటికి తోడు మిగతా అధికారుల నిర్లక్ష్యం కూడా ఘటనకు కారణమే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాకిస్తాన్లోనే కుట్ర రచన జరిగిందనే దాంట్లో ఇంచుమించు అనుమానాలకు తావే లేదు. ముమ్మాటికి పాక్ ఆర్మీ చల్లని చూపు నీడలో శిక్షణ పొందిన ఉగ్ర మూకలే పాక్ ఆర్మీ సహకారంతోనే భారత సరిహద్దుల్లోకి అడుగుపెట్టారు. అయితే వారు భారీ మారణాయుధాలు, బుల్లెట్లు, గ్రెనేడ్లతో భారత్లో అడుగుపెట్టారంటే వారికి మన దేశంలోనూ సహాయం అందించేవారున్నారన్నది అర్థమవుతోంది. ఆ సహకారాన్ని అందిస్తున్నది ఎవరు? సైనికులా, పంజాబ్ పోలీసులా, రాజకీయ నాయకులా? ఎవరు? ఇవే తేలాలిప్పుడు. ఘటన జరిగిన తీరును పరిశీలించిన రక్షణ రంగ నిపుణులు, మాజీ సైనికాధికారులు మాత్రం అడుగడుగునా లొసుగులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఉగ్రవాదులు పఠాన్కోట్లోకి చొరబడ్డారని తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ఉన్న ఆర్మీని రంగంలోకి దించాల్సిందని, అలా కాకుండా ఎక్కడో ఢిల్లీ నుంచి కొద్దిమంది ఎన్ఎస్జీ కమాండోలను రప్పించడంలో అర్థమే లేదని నిపుణులు అంటున్నారు. వేల సంఖ్యలో అందుబాటులో ఉన్న సైనికులకు ఆపరేషన్ అప్పగించి ఉంటే భారత జవాన్లు అంతమంది ప్రాణాలు కోల్పోవలసిన అవసరం ఉండేది కాదని, ఆపరేషన్ కూడా చాలా తొందరగానే ముగిసేదని మాజీ ఆర్మీ చీఫ్ విపి మాలిక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ఎస్జీని రప్పించాలన్న ఆలోచన ఎవరికొచ్చిందో, ఎందుకొచ్చిందో కూడా అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఎస్జీ కమాండోల కన్నా స్థానిక ఏజెన్సీల బలగాలైతే పఠాన్కోట్లో అణువణువుపైన వారికి అవగాహన ఉంటుందని ఆయన అంటున్నారు. ఎన్ఎస్జీ కమాండోలను రప్పిస్తే రప్పించారు, కానీ అసలు దానికి ముందుగా ఉగ్రవాదులు చొరబడ్డ ఎయిర్ బేస్ పూర్తిగా ఆర్మీ నియంత్రణలోకి తెచ్చుకుని ఆ తరువాత కూంబింగ్ జరిపి ఉంటే తక్కువ సమయంలోనే ఆపరేషన్ పూర్తయ్యేదని మాజీ పారా కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రకాష్ కటోక్ అంటున్నారు. ఉగ్రముప్పు పొంచి ఉందని తెలిసిన వెంటనే, ప్రత్యేకించి ఉగ్రవాదులు పఠాన్కోట్లో అడుగుపెట్టారని తెలియగానే సైనిక బలగాలను మోహరించాల్సిందని, అలా కాకుండా ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ కమాండోలను రప్పించడం వల్ల ఉగ్రవాదులు వ్యూహరచన చేసుకోవడానికి బోలెడు సమయం ఇచ్చినట్లయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఫలీ మేజర్ అంటున్నారు. నూట 60 మంది ఎన్ఎస్జీ కమాండోలు 24 చదరపు కిలోమీటర్ల విస్తారంలో ఉన్న ఎయిర్ బేస్ ను ఎలా కాపాడతారని అధికారులు భావించారో అర్థం కావడం లేదని ఫలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో 1.25 లొసుగులు ఉండగా, కనీసం ఆ తరువాత అయినా ఆర్మీ, పంజాబ్ పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు, వారి వ్యూహరచన అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. స్థానిక ఆర్మీ యూనిట్ ప్రతి 6 నెలలకోసారి ఎయిర్ బేస్ లో అణువణువు గాలిస్తూ రక్షణ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉంటుంది. అటువంటి యూనిట్ ను ఎయిర్ బేస్ లోకి రానియకుండా అడ్డుకోవడం సరైన వ్యూహలేమికి నిదర్శనమని లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా అన్నారు.
ఆపరేషన్ కి ఆర్మీని దూరంగా పెట్టడం వల్లనే రోజుల తరబడి ఉగ్రవేట చేయాల్సి వచ్చిందని, అదే పెద్ద సంఖ్యలో ఉన్న ఆర్మీని రంగంలోకి దించి ఉంటే మొదటి రోజునే ఆపరేషన్ పూర్తయ్యేదని, జవాన్లు కూడా అంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదని భాటియా అన్నారు. మొత్తానికి ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన తరువాత అధికారుల వ్యూహరచన ఏమాత్రం ప్రొఫెషనల్ గా లేనే లేదన్నది రక్షణ రంగ నిపుణుల మాట. ఉగ్రవాదులు చొరబడి ఎస్పీ స్థాయి అధికారి వాహనాన్ని అపహరించుకోపోయిన వెంటనే వ్యవహారాన్ని ఆర్మీ చేతిలో పెట్టకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దళాలను రప్పించడం ఘోరమైన వ్యూహాత్మక తప్పిదమని రక్షణ రంగ నిపుణులు అశోక్ మెహతా అంటున్నారు. पठानकोट में हमारे सेना के बहुत बुलंद दस्ते हैं, फौजें हैं वहाँ, और अब समझ नहीं आता कि किस वजह से इतना इंतजार करना पड़ा और दिल्ली से एनएसजी को भेजना पड़ा, और फिर जो ऑपरेशन हुआ उस ऑपरेशन में बहुत से अलग अलग दस्ते, फौजी दस्ते थे, उसमें डीएससी डिफेंस सिक्योरिटी कोर था, एनएसजी था, एयरफोर्स था, आर्मी था, तो उसका तालमेल बड़ा मुश्किल हो जाता है. तो अगर सिर्फ आर्मी हो या सिर्फ एनएसजी हो तो उसका कमांड एंड कंट्रोल, उसके ऊपर काबू पाना, और ऑपरेशन इतने दिन नहीं चलता अगर इस इंटेलिजेंस और ऑपरेशंस का तालमेल बेहतर होता. భారత సరిహద్దుల్లో అడుగుపెట్టాక ఉగ్రవాదులకు సహకరించిందెవరు? పంజాబ్ పోలీసుల్లోనే కొందరు ఉగ్రవాదులకు ఊతమిచ్చారా? ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి వదిలేసిన ఎస్పీ సల్వీందర్ సింగ్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి దేశంలో అడుగుపెట్టిన ఉగ్రవాదులు గురుదాస్పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ వాహనంపై దాడి చేశారు. సల్వీందర్ సింగ్ తో పాటు అతని వంట మనిషి గోపాల్, స్నేహితుడు రాజేష్ వర్మలను నిర్బంధించి చేతులు వెనక్కి పెట్టి కట్టేసి పోతూ పోతూ రాజేష్ గొంతు కోసిపోయారని ఎస్పీ అంటున్నారు. అయితే ఇక్కడే పలు అనుమానాలకు ఆస్కారం లభిస్తోంది. ఉగ్రవాదులు ఈ ముగ్గురిని ప్రాణాలతో ఎందుకు వదిలిపెట్టారు? అలా చేయడం ద్వారా తమ ఉనికి గురించి ఆర్మీకి, పోలీసులకు సమాచారాన్ని అందించే అవకాశాన్ని ఉగ్రవాదులు ఎందుకు కల్పించినట్లు? ఇదే ప్రశ్నలను మీడియా సంధిస్తే సల్వీందర్ సింగ్ ఏమన్నారంటే, నేను ఎస్పీనన్న సంగతి వాళ్లకు తెలీదు, అందుకే వాళ్లు మమ్మల్ని వదిలేశారు. एकदम गाड़ी रोक दी, वो एकदम आगे हुए पूछा फटाफट हमारा हाथ जो एकदम लाइट बंद करो. जब लाइट बंद की पीछे हमें धकेल दिया, नीचे मुंह कर दिया और पीछे बाजू करके बैठ के, तो हमारी साठ सिर के ऊपर रख दी, कहीं हिलना नहीं है. जब कोई बात की तो आपको इल्जाम भुगतना पड़ेगा इसको. मुंह बंद, आंखों में पट्टी बांध के एकदम उन्हें छोड़ के, और बोले अगर इधर से कहीं गए तो इसका इल्जाम आपको भुगतना पड़ेगा, आपको पता है. అసలు అర్ధరాత్రి పూట ఉగ్రమూకలు సంచరించే అవకాశాలున్న ఉద్రిక్త ప్రాంతంలో సల్వీందర్ సింగ్ సెక్యూరిటీ లేకుండా, కనీసం తన వెంట ఆయుధాలు కూడా తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్లినట్లు? ఆ రాత్రిపూట ఆయన ఏం చేస్తున్నట్లు? ఉగ్రవాదులకు సల్వీందర్ సింగ్ కు మధ్య సంబంధాలున్నాయా? సల్వీందర్ సింగే ఉగ్రమూకలకు ఎయిర్ బేస్ రూట్ చెప్పి పంపించారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ సల్వీందర్ సింగ్ చెప్పిందే నిజమనుకున్నా ఉగ్రవాదులు వచ్చి ఎస్పీ వాహనాన్ని ఎత్తుకుపోయారని పోలీసులకు సమాచారం అందించిన తరువాత కూడా ఉగ్రవాదులు యథేచ్ఛగా పోలీస్ చెక్పోస్టులు దాటుకుంటూ ఎస్పీ వాహనంలో ఎయిర్ బేస్ సమీపం వరకు వెళ్లారు. ఎస్పీ వాహనం అనగానే బ్లూ బేకాన్ లైట్ ఉంటుంది. దాన్ని పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు? లేక ఆ వాహనాన్ని అడ్డుకోవద్దని పోలీసులకు పైనుంచి ఏమన్నా ఆదేశాలు అందాయా? ఇక్కడే ఇంకో అనుమానం. తాను ఎస్పీ అని ఉగ్రవాదులకు తెలియదని సల్వీందర్ సింగ్ అంటున్నారు. పాక్ ఆర్మీ దగ్గర శిక్షణ పొంది వచ్చిన ఉగ్రవాదులకు ఎస్పీ వాహనంపై బ్లూ లైట్ ఉంటుందని తెలియదా? ఇవే ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు పనిపెడుతున్నాయి. సల్వీందర్ సింగ్ అబద్ధాలాడుతున్నారని ఆర్మీ అధికారులు సైతం అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు దాడి చేయబోతే ఒక ఎస్పీగా ఎందుకు ప్రతిఘటించలేదని మీడియా అడిగితే, ప్రతిఘటించి ఉంటే వాళ్లు తనని చంపేసి ఉండేవారని సల్వీందర్ సింగ్ అంటున్నారు. मैं उनसे वो 5 आदमियों के जिनों के पास गन थी मेरे को मार देते, जो उससे मैं आगे कुछ अकेला मैं 2 आदमी क्या कर सकते थे. जिनों के पास सभी साल्ट थी, पूरा बारूद था,
और क्या मेरे मेरे अकेले दोनों से क्या हो सकता है? मेरे पास कोई वेपन नहीं था। अगर होता तो जहाँ आदमी गनमैन मेरे साथ होता फिर हो सकता था मैं उनसे कोई लोहा लेता और मर जाता, शहीद हो जाता। సల్వీందర్ సింగ్ కెరీర్ గ్రాఫ్ కూడా వివాదాస్పదమే. గతంలో ఓ మహిళా పోలీసును లైంగికంగా వేధించినందుకే సల్వీందర్ సింగ్ ను గురుదాస్పూర్ కు బదిలీ చేశారు. ఆయనకు ఉగ్రమూకలతో ఏమన్నా సంబంధాలున్నాయా అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేయబోతున్నట్లు సమాచారం. సల్వీందర్ సింగ్ కాకుండా ఎయిర్ బేస్ లోపల ఉండే అధికారుల నుంచి కూడా ఉగ్రవాదులకు సహకారం అందిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ బేస్ కి సంబంధించిన మ్యాప్లను ఉగ్రవాదులకు ఆర్మీలోనే ఎవరైనా అందించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. విద్రోహానికి పాల్పడ్డ వారి గురించి ఇక దర్యాప్తు ముమ్మరం చేయబోతున్నారు. ఈ క్రమంలో సల్వీందర్ సింగ్ ను విచారిస్తారని తెలుస్తోంది. సల్వీందర్ సింగ్ ఒక్కరే కాదు, అసలు ఉగ్రవాదులు తనపై దాడి చేశారని ఆయన సమాచారం అందించిన తరువాత కూడా పంజాబ్ పోలీసులు కూల్గానే ఉన్నారు. ఈ విషయంపై అప్రమత్తం కాలేదు. సల్వీందర్ సింగ్ పై నమ్మకం లేకపోవడం వల్లనే అలా జరిగిందని అధికారులు చెబుతున్నప్పటికీ అది హేతుబద్ధంగా లేదు. ఎందుకంటే ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని 5 రోజుల ముందుగానే నిఘా బృందాలు హెచ్చరించాయి. అయినా ఎస్పీ ఆయుధాలు లేకుండా అర్ధరాత్రుల్లో పచార్లు చేయడం, పంజాబ్ పోలీసులు తమ ఎస్పీ ఫిర్యాదును పట్టించుకోకపోవడం ఘోరమైన నిర్లక్ష్యాలుగానే పరిగణించాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. భద్రత విషయంలో పంజాబ్ పోలీసుల నిర్లక్ష్యం అత్యంత దారుణం. గత అనుభవాల నుంచి పంజాబ్ పోలీసులు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. పైపెచ్చు ముందస్తుగా హెచ్చరికలు ఉన్నప్పటికీ పంజాబ్ పోలీసులు ఏమాత్రం అప్రమత్తంగా లేరు. ఉగ్రవాదులు చొరబడ్డాక కూడా వారి వ్యవహార శైలి ఏమాత్రం ప్రొఫెషనల్ గా లేదు. ఇదే ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అంశం. సరిగ్గా 5 నెలల క్రితం జూలైలో పంజాబ్లోని దిననగర్ పోలీస్ స్టేషన్ పై పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేసి 9 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ దుర్ఘటనకి పఠాన్కోట్ దాడికి చాలా పోలికలున్నాయి. అప్పుడు కూడా ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో అడుగు పెట్టడానికి ముందు సరిహద్దు గ్రామాల్లో తలదాచుకున్నారు. దేశంలోకి రాగానే అప్పుడు కూడా ఓ తెల్ల మారుతి కారును ఉగ్రవాదులు హైజాక్ చేసుకుపోయారు. ఈ హింసాకాండ నుంచి పంజాబ్ పోలీసులు ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదు. దిననగర్ ఘటనకు ముందు ఉగ్రదాడి గురించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. కానీ పఠాన్కోట్ దాడికి 5 రోజుల ముందుగానే ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘా బృందాలు హెచ్చరించాయి. అప్పుడే పంజాబ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందే, కానీ ఉండలేదు. ఆ తర్వాత ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని ఎస్పీ స్థాయి అధికారిని నిర్బంధించి కొట్టి వాహనంతో పారిపోయారని ఫిర్యాదు అందిన తర్వాత అయినా పంజాబ్ పోలీసులు అప్రమత్తం కాలేదు. అది నిర్లక్ష్యానికి పరాకాష్ట. పోనీ ఆ తర్వాత అయినా ఉగ్ర సమాచారాన్ని ఆర్మీకి అందించి ఉంటే వారు రంగంలోకి దిగేవారు. పంజాబ్ పోలీసులు అది చేయలేదు. పైపెచ్చు ఈ ఆపరేషన్ మేము చూసుకుంటామని పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగిపోయారు. అప్పుడే ఆర్మీకి ఈ వ్యవహారాన్ని అప్పగించకపోవడం వ్యూహాత్మక తప్పిదమని రక్షణ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. The attack on Pathankot is a shame. Why is it a shame? That it has happened like this, which has happened a number of times on army areas, on police areas, on a number of areas. Why it has happened? It has happened because there was no coordination between the civil administration and the Ministry of Defence. They should have woken up. As far as my concern, my decision is there, if I was to take the decision, then I would have handed over the area to army control. This is a requirement. It is not a sort of a facility provided to army. It is a compulsory requirement because then only you can control it. The whole area around the airfield, the civilians are roaming, the market is going on, everything is happening. So they entered the domestic area only, but the technical area they have not been able to enter, and they will not be able to do it. But the question remains how they could do that, even because after the SP was kidnapped and his administration taken over, they have not bothered even to take further action. The state, the J&K state, the Punjab state and the central government, I hold everybody responsible. In fact, Prime Minister's office should have woken up.
రక్షణ రంగానికే చెందిన మరో నిపుణుడు ఎస్ఆర్ సిన్హో సైతం పఠాన్కోట్ ఎపిసోడ్లో అడుగడుగునా వైఫల్యాలు ఉన్నాయని అంటున్నారు. You see, there was an incident on Thursday night where the SP Gurdaspur vehicle was waylaid, kidnapped with 3 personnel SUV, and this was a clear-cut indication these people who waylaid the vehicle were in army uniform. I mean, this incident happened last night, that is Saturday night, Friday night, almost more than 24 hours later. That means these terrorists have travelled in this vehicle, they have come up to Pathankot and they have made the airfield as a target. Now there was enough time, this was enough time for alert also. The Punjab police, the IB and everyone should have been put on great alert, and they should have carried out a massive search for the apprehension of these 5 terrorists. మొత్తం ఆపరేషన్లో ఉగ్రవాదులందరినీ భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఒక్కరంటే ఒక్కరైనా సజీవంగా పట్టుకొని ఉంటే ఉగ్ర కుట్రలో పాక్ ప్రమేయానికి సంబంధించిన సాక్ష్యాలు దొరికేవని, ప్రపంచ దేశాల ముందు పాక్ను బోనులో నిలబెట్టే అవకాశాలు ఉండేవని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. మరి అందరినీ ఎందుకు హతమార్చాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని వారంటున్నారు. మొత్తానికి పఠాన్కోట్ వ్యవహారంలో విద్రోహానికి తోడు నిర్లక్ష్యము ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నారు. ఉగ్రవాదానికి డ్రగ్ మాఫియా తోడైంది. పాక్ భారత్ల మధ్య డ్రగ్ ట్రాఫిక్ కు పంజాబే గేట్వేగా పనిచేస్తుంది. డ్రగ్ స్మగ్లింగ్ ముసుగులోనే పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబడి ఉంటారని నిఘా విభాగం అనుమానిస్తోంది. పాకిస్తాన్ నుంచి హెరాయిన్ వంటి డ్రగ్స్ భారత్లోకి విచ్చలవిడిగా వస్తున్నాయి. పంజాబ్లో పాక్ భారతుల సరిహద్దుల్లో 2 మార్గాల గుండా డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయి. 2 దేశాల సరిహద్దుల్లో ఉన్న ముళ్ల కంచెల ఆవల నుంచి డ్రగ్స్ ను పీవీసీ పైపుల్లో పెట్టి యువతలకు విసిరేస్తారు. వాటిని భారత్ వైపు ఉండేవారి కొరియర్ సేకరించి కొంతకాలం సరిహద్దు గ్రామాల్లో దాస్తారు. ఇక రెండో మార్గం ముళ్ల కంచెలేని రావి, బియాస్ నదుల గుండా పడవల్లో హద్దులు దాటి భారత్కు డ్రగ్స్ చేరవేస్తారు. అక్కడి నుంచి వాటిని దట్టమైన అడవుల గుండా గమ్యస్థానాలకు చేరవేస్తారు. ఆ తర్వాత దేశంలోని ప్రధాన నగరాలకు వాటిని రవాణా చేస్తారు. ఈ దందాతో భారత్లో చాలా మంది పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని అంచనా. ఈ వ్యాపారానికి పూర్తిగా వెన్నుదండుగా ఉండేది పాకిస్తాన్ గూఢచార సంస్థ ISIనే. భారత్లోకి చేరిన తర్వాత డ్రగ్స్ ను వివిధ ప్రాంతాలకు చేరవేసే ముఠాలకు ఇక్కడి పోలీసులు, రాజకీయ నాయకులు అండగా ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. 2007లో పంజాబ్ ఇంటెలిజెన్సీ ఓ నివేదిక రూపొందించింది. అందులో 4 పేజీల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ కు కొమ్ము కాస్తూ డబ్బులు చేసుకుంటున్న రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల పేర్ల జాబితాలో కూడా ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు ఈ పాప వ్యాపారంలో భాగం ఉందని ఆ నివేదిక తేల్చింది. బహుశా అందుకే కావచ్చు ఆ నివేదిక అనూహ్యంగా మిస్ అయింది. ఇప్పుడు పఠాన్కోట్ దాడి వెనుక ఈ డ్రగ్ లింక్ ప్రమేయం ఉండే ఉంటుందని అనుమానిస్తున్నారు. డ్రగ్ రాకెట్ తో సల్వీందర్ సింగ్ కు సంబంధాలుండి ఉండవచ్చని, డ్రగ్ స్మగ్లర్లు అనుకునే సల్వీందర్ సింగ్ ఉగ్రవాదులను పఠాన్కోట్ కు వెళ్లేందుకు సహకరించి ఉంటారని అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చర్చలకు సమాయత్తమైతే చాలు ఉగ్రమూకలు పేట్రేగిపోవడం మామూలైపోయిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. డిసెంబర్ 25న భారత ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్తో ముచ్చటించడంతో
రెండు దేశాల మధ్య స్నేహం చిగురిస్తుందేమోనని, పాక్లోని కొన్ని శక్తులకు ఆందోళన కలిగించి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పాకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వం భారత్తో స్నేహ సంబంధాలను కోరుకుంటూ ఉంటే పాక్ ఆర్మీకి, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మాత్రం రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలుండడం ఇష్టం లేదని రక్షణ రంగ నిపుణుడు వికే గాంధీ అంటున్నారు. If you look at the history, the people of Pakistan and the government of Pakistan are keen to maintain the peace relationship. It is only the Pakistan military and some terrorists in Pakistan who do not want this. It is probably those outfits which is now come to the knowledge that it is probably the Jaish outfit which has planned this attack and executed. పఠాన్కోట్ ఘటన తర్వాత పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఘటనపై దర్యాప్తునకు తమ వంతు సాయాన్ని అందిస్తామని చెప్పారు. అయితే పాక్ ఆర్మీని కాదని, పాక్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటారు రక్షణ రంగ నిపుణులు. ఆ కారణంగానే షరీఫ్, మోదీ చేతులు కలిపితే పాక్ ఆర్మీ కనుసన్నల్లోనే ఉండే ఉగ్రవాదులు పఠాన్కోట్ పై దాడి చేశారని వారంటున్నారు. बटालियन में हमला होता रहा है, पाकिस्तान में भी हो रहा है इसी तरीके का. मैं इसलिए आपको ये बता रहा हूं, संदर्भ है कि प्राइम मिनिस्टर के दोनों कंट्रीज के मिले थे, दोनों ने पीस की बात करी थी और उसके बावजूद ये हमला हुआ है. इसका मतलब क्लियर है कि इस समय पाकिस्तान के हाथ में भी ये चीज नहीं है. ये जो पाकिस्तान आर्मी है वो नहीं चाहती ये हो, वो इस चीज को अंजाम दे रही है, वो इस चीज को सपोर्ट कर रही है. तो इसके कारण ये जो एक्टिविटी हुई है, ये एक्टिविटी अपने आप में बहुत गंभीर है. सन 65 से ये चलता आ रहा है और ये चलता रहेगा. మొత్తానికి ఉగ్ర పాపం వెనుక చాలా శక్తులు ఉన్నాయి. ప్రతి శక్తికి ఏదో ఒక వ్యక్తిగత ప్రయోజనం ఉంది. వాటికి తోడు రక్షణ వ్యవస్థలోని లోపాలు సమస్య తీవ్రతను పెద్దది చేస్తున్నాయి. పఠాన్కోట్ ఘటనతో మన రక్షణ వ్యవస్థలో లొసుగులు, డొల్లతనం బయటపడింది. కనీసం దీన్నైనా ఓ పాఠంగా మలుచుకుని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే భారీ మూల్యాల్ని చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగ్జిన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో ముట్టెల మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ విషిత సైనింగ్ ఆఫ్.